మన ఇంట్లో ఏమైనా సొమ్ము ఉందనుకో, ఈ దొంగల భయానికి ఏం చేస్తాముల్లా, తీసుకుపోయి బ్యాంకులలో పెడతాం. పోలీసులు కూడా మీకేమైనా సొమ్ము ఉంటే దొంగల భయం ఉన్నది, తీసుకుపోయి బ్యాంకులలో దాచుకొని జాగ్రత్తగా ఉండుర్రి అని పోలీసులు కూడా చెప్తారు. ఇంకా మనకేరే ఆపద వచ్చింది అనుకో, సొమ్ము బ్యాంకులో పెట్టి పైసలు తెచ్చుకొని ఆపద తీర్చుకుంటాం. బయట అయితే మోసం చేస్తారని చెప్పి. కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు అటుల్లా. మరి అది ఏ బ్యాంకు, ఏడయింది పురాగా చూద్దాం. ఒకటే షెటర్లకేమో రాసిపెట్టి రూపాయలు చదువుదాం. ఇగో బ్యాంకుకు సెలవు అంతా దొంగలే. ఊరిని ఏమైంది కావచ్చు ముచ్చట, ఈ అక్కని అడుగుదాం. చెప్పక్క ఏమైందో. ఫైనాన్స్ ని నమ్మొద్దు 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 ముత్తూట్ ఫైనాన్స్ నమ్మొద్దు. మేము ఇక్కడ చాలా మోసపోతున్నాం. ఈ సత్తెనపల్లి చాలా మోసపోయాము. ఈ సత్తెనపల్లి బ్రాంచ్ లో మా బంగారం అంతా వీళ్ళు తీసుకొని వేరే వేరే పేర్లు పెట్టేసి మాకు మోసం చేస్తున్నారు. 2 నెలల నుంచి తిరుగుతున్నా వీళ్ళు అసలు స్పందించట్లేదు. సరే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, వాళ్ళు కూడా సరిగ్గా స్పందించట్లేదు. అదేంటంటే చూస్తామమ్మా ఎఫ్ఐఆర్ అంటున్నారులే కానీ ఏది మాకు అనుకూలంగా చేయట్లేదు. అందుకే ఇంకా ఈ రోజు నుంచి ఈ బ్రాంచ్ మా బంగారం వచ్చేదాకా మా బ్రాంచ్ని మేము ఇంకా ఇక్కడ ఓపెన్ చేయనివ్వము. మా బంగారం ఎప్పుడైతే మాకు ఇస్తారో అప్పుడే ఇక్కడ నుంచి కదులుతాము. అప్పటిదాకా ఇక్కడ నుంచి కదలం మేము. అగో విన్నారు కదా, అంతా గోలుమాల, అంతా భారీ మోసాలేనట. అయితే ముచ్చటేందంటే గుంటూరు సత్తెనపల్లి జిల్లా కాడున్న ఇది ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్. అయితే ఇల్లు బంగారం పెట్టిరాట పైసల కోసం, కానీ తిరిగి బంగారం ఇస్తలేరట. 5 నెలలు అవుతుందట తిప్పించుకుంటున్నారట, కానీ బంగారం అయితే ఇస్తలేరట. అగో అందుకని వీళ్ళు బ్యాంక్ ఆడికి వచ్చి ఇట్లా బ్యాంకు ముంగటకి ఇట్లా నిరసన తెలియజెప్తురు. యోగి అనే చెప్తాడు కుద్దు ముచ్చట. చెప్పానా 5,50,000 తీసుకున్నాడు. గోల్డ్ రికవర్ జరుగుతుంది, కొద్దిగా ఆప్షన్ పెట్టాలని చెప్పి 7 లక్షలు తీసుకున్నాడు. 7 లక్షలు తీసుకొని ఇదిగో అదిగో ఆన్లైన్ పని చేయట్లేదు, మా ప్రూఫ్లు ఇవ్వండి బాబు, ఒక్కసారి మా ప్రూఫ్లు ఇవ్వండి అంటే ఆన్లైన్ పని చేయట్లేదు, అదని ఆప్షన్లో ఉంది, ఏదో చెప్పుకొస్తున్నాడు. పక్కా మోసం చేసి మమ్మల్ని మోసం చేసి మా గోల్డ్ వేరే వాళ్ళ పేరు మీద పెట్టాడు. ఒక అతను వాణి అనే ఒక అమ్మాయి పేరు మీద పెట్టాడు, సుబ్బారావు అనే ఒక అతని పేరు మీద పెట్టి మమ్మల్ని మోసం చేసి దాదాపు 7 లక్షల రూపాయలు కాజేశాడు. గోపి అనే కుర్రోడు, ఆదినారాయణ అనే మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ కలిపి మమ్మల్ని మోసం చేశారు. దారుణంగా మోసపోయి మేము ప్రతిరోజు మా పనులు బాగొట్టుకొని ఇక్కడే తిరుగుతా ఇదే ఇబ్బందులు పడుతున్నామండి. 2 కోట్ల బంగారం 2 కోట్ల బంగారం పెట్టి మొత్తం ప్రజలను మోసం చేసి డూప్లికేట్ పేపర్లు ఇచ్చి మమ్మల్ని ఎంతో మోసం చేశారు. కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. 1 నెల మించి వారం రోజులని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పి మమ్మల్ని మోసం చేసి దారుణంగా మాకు న్యాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. అగో విన్నారు కదా, ఆన్లైన్ పని చేస్తలేరు అని చెప్తురాట. వేరే వాళ్ళ పేరు మీద మొత్తం కాజేసిరు అనుకోరాదు. దాదాపు 7 లక్షలట. ఏంది 2 కోట్ల విలువ చేసే బంగారం డూప్లికేట్ పేపర్లు ఇచ్చి ఇట్లా మోసం చేసిరాట బ్యాంకు వాళ్ళు. ఇక పోలీసు వాళ్ళే కూడా చూడనట్టే వదిలేస్తున్నారట. అందుకని ఏదేమైనా సరే ఇంచలు కదిలేదు, మాకు మా పైసలు కావాలి, మా బంగారం కావాలి, అప్పటిదాకా మేము ఇంచలు అయితే కదలమని చెప్పేసి తెగేసి చెప్తున్నారు వీళ్ళు. చూసిన ఆరుల్లా పాపం పాడుగాను. ఇవాళ రేపు మంది మోసం చేస్తున్నారని బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకులు కూడా మోసం చేసే కథ కాబట్టి ఏంది ఎక్కడి కథ ఏం కథ. ఒక్కొక్కరిని మనిషిని నమ్మరాకుండా అయిపోతుంది కదా. ఎంత పని అయ్యి చూడు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎరక కాబట్టి. ఆపతుందని ఫైనాన్స్ లో సొమ్ము పెడితే గిట్నేనా చేసేది ఫైనాన్స్ వాళ్ళు. ఇలా కడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకున్నారా? చూడురి ఇప్పుడు ఏమైందో ఎంతవరకు వచ్చిందో కథ. ఇక ఇప్పటికైనా పోలీసు వాళ్ళు చొరవ తీసుకొని పోయి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇప్పించి సమస్యను పరిష్కారం చేయాలంటున్నారు ఆడున్న పబ్లిక్ అయితే. ఇక చూడాలా మరి ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో.